హరే కృష్ణ హరే రామ. అమ్మా ఈరోజు వేణుగోపాల స్వామి మందిరంలో ఏం చెప్పావు నాయన మేనత్త గారు? ఈరోజు 15వ అధ్యాయం చెప్పా, పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఈ సంసారం గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. అది చెప్పొచ్చా మీ వాక్కు వల్లనే. ఊర్ధ్వమూల అదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. బ్రహ్మమే మూలముగా, నికృష్టమైన అహంకారమే కొమ్మలుగా గల అశ్వత్థ వృక్షం అనాది అయి ఉన్నది. అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టి దారిని ఎరింగినవాడే వేదార్థసారం ఎరింగినవాడు. అశ్వత్థ వృక్షంతో పోల్చాడు సంసార వృక్షాన్ని. అది కూడా అనాదిగా ఉంది, అహంకారం అనే కొమ్మలతో ఉంది. ఈ సంసారం కూడా అహంకారంతో ఉంది. మనకు కూడా ఆ అహంకారాన్ని పోగొట్టుకోవాలని చెప్తున్నాడు భగవంతుడు. ఈ అశ్వత్థ వృక్షానికే ఏళ్ళు పైకి ఉంటాయి, కొమ్మలు పైకి ఉంటాయి. మనం కూడా తల క్రిందులుగా పుట్టాం ఈ సంసార వృక్షం నుంచి. అశ్వత్థ వృక్షం అంటే ఈ అశ్వత్థ వృక్షంతో పెట్టాడు. ఇదిగో కొమ్మలు చూడండి ఎలా ఉన్నాయో, అహంకారం అనే కొమ్మలు చూడండి ఎన్ని ఉంటాయి చూడు కొమ్మలు. ఈ సంసారానికి కూడా అహంకారం అనే అడ్డు. ఏళ్ళు పైకి ఉంటాయి, ఏళ్ళు చూడండి పైకి ఉంటాయి. ఎక్కడన్నా ఉంటాయా? ఈ సంసారం కూడా తల కిందులుగా పుట్టాం, తల కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తాం. అలా ఉంది, అహంకారంతో వచ్చాము. మళ్ళీ భగవంతుని చేరుకోవాలా. ఈ అశ్వత్థ వృక్షంతో పోల్చాడు. ఇది ఎప్పుడు కూడా పోయేది కాదు. ఇది అశ్వత్థ వృక్షం ఎప్పుడూ ఉంటుంది. ఈ సంసారం కూడా పోయేది కాదు, నిన్ను వదిలిపోయేది కాదు. ఆ సంసారాన్ని వదిలించుకోవాలి. నువ్వు వదిలించుకోవాలంటే నా వల్ల కాదు, వెంకటపతిని కోడుకోమన్నాడు. ఆ అన్నమయ్య గారు కూడా, ఓ వెంకటేశ్వర, ఈ సంసారం అనేది వదిలితే వదిలిచ్చేటట్లేదు, నువ్వు వదలగొట్టవాయా అన్నాడు. అంటే సంసారం అంటే ఇల్లు వాకిలి కాదు, కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్నావు. అది సంసారం అంటే. అశ్వత్థ వృక్షంతో పోల్చాడు. అనాదిగా ఉంది ఈ అశ్వత్థ వృక్షం. ఎక్కడబట్టినా ఏళ్ళే. ఈ సంసారం కూడా చూడు ఒకటిదాన్ని కూడా మేలేసుకొని ఉంది. కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం. వీటితో పోల్చాడు ఈ సంసారాన్ని. చూడండి, మన సంసారం అంటే ఎలాగే ఉంటుంది. కృష్ణం వందే జనం. కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తూ ఉన్నావు, పోతూ ఉన్నావు.